వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జూలై 15 ఒంటరి మహిళలకు పెన్షన్లు అందజేయబోతున్నారు. సో ఇట్లా దాదాపు ఒక 3 లక్షల మందికి పెన్షన్స్ ఇవ్వాలని నిర్ణయిస్తే అందులో లక్షకు పైగా ఒంటరి మహిళలకి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సో అసలుకి ఈ పెన్షన్ల కథ ఏంది? మళ్ళీ పెన్షన్లు ఇవ్వాలి, తర్వాత కొత్త పెన్షన్లు, పాత పెన్షన్లు, ఈ లొల్లంతా కూడా మళ్ళీ తెలంగాణలో స్టార్ట్ అయింది. అండ్ దాంతోపాటు సీతక్క ఒంటరి మహిళల పెన్షన్ విషయంతో పాటు ఇంకొక గుడ్ న్యూస్ కూడా వీళ్ళకి చెప్పింది. సో అదేంటి అంటే, ఒంటరి మహిళలు ఎవరైతే పెన్షన్కి అప్లై చేసుకుంటారో అట్లనే వాళ్ళందరూ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లలో కూడా చేరండి, మహిళా సంఘాలలో చేరండి. అట్లా చేరిన వాళ్ళకి హైవే పైన ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేసుకోవడానికి ఆ మహిళా సంఘాల నుంచి, ఈ పొదుపు సంఘాలు మీకు వడ్డీ లేని రుణాలు ఇస్తాము. సో ఇప్పటికే 61 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు ఇచ్చినాం. అందులో 14 కోట్ల రూపాయల వడ్డీని తిరిగి మళ్ళీ మహిళలకు, ఎవరైతే గతంలో వడ్డీ కట్టారో పావులకు వడ్డీ, తిరిగి మళ్ళీ వాళ్ళ అకౌంట్లోనే వేసినాం. సో అందుకని ఎవరైతే ఒంటరి మహిళలు ఉంటారో వాళ్ళకే మా ఫస్ట్ ప్రయారిటీ అని చెప్పేసి అంటుంది. మరి ఇందులో వాస్తవం ఎంత అనేది ఒకసారి మహిళా సంఘాలలో ఉంటే మీ కష్టానికి కన్నీళ్లకు మహిళా సంఘం ఉంటుంది. వడ్డీ లేకుండా ఇప్పటి వరకు మహిళలకు 61,000 కోట్ల రూపాయలు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన మేరకు లోన్లు ఇవ్వడం జరిగింది. దాంట్లో మన మండలంలోనే, మన నియోజకవర్గంలో మరి దాదాపుగా మన జిల్లాకు మేడం 900 కోట్లు, జిల్లాకు రంగారెడ్డి జిల్లాకు 925 కోట్ల రూపాయలు మహిళా సంఘాలకు ఒక్క సంవత్సరం, పోయిన సంవత్సరం ఇచ్చిన, ఈ సంవత్సరం కూడా లెక్క చేస్తాం. దానికి గాను 14 కోట్లు మీ వడ్డీ డబ్బులను గవర్నమెంట్ మీ అకౌంట్లలో వేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. సో రేషన్ కార్డుల విషయంలో పూర్తిగా అవాస్తవమైన మాటలు మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఒంటరి మహిళల విషయంలో ఏదైతే వడ్డీ లేని రుణాలు మేము మహిళలకు ఇస్తున్నాము అని మాట్లాడుతుందో, సో ఇందులో వాస్తవం ఎంత అనేది మహిళా సంఘాల మహిళలకే ఎరక. సో తెలియని వాళ్ళు తెలుసుకోవాలనుకుంటున్నారు కదా. సో ఒక్కసారి మహిళా సంఘాల మహిళలు వడ్డీ లేని రుణాలు ప్రభుత్వం ఇచ్చింది అంటుంది ఒకవైపు, అండ్ బెనిఫిషియరీ కూడా మేము గుర్తించినామంటుంది. మరి మహిళా సంఘాల మహిళలు వడ్డీ లేని రుణాల గురించి ఏమంటున్నారు వినండి. వడ్డీ లేని రుణం అనేది ప్రారంభమైంది కదా, ఇంకా పూర్తి స్థాయిలో వడ్డీ లేని రుణాలు అయితే రాలేదు. సో పావుల వడ్డీలు పడుతున్నాయి. పాలాల వడ్డీలు పడుతున్నాయి అంటే వడ్డీ లేకుండా మాత్రం ఇంకా ఇంతవరకు ఇవ్వలేదు. బస్ సౌకర్యం బాగుంది, ఇంకా చెయ్యాలి. ఏముంది, వడ్డీలతో కడతాను. మరి ఇప్పుడు వడ్డీలు 8,000 ఒక్క 100 కడతాను. 2 లక్షలకి 8,000 ఒక్క 100 కడతాను. మరి మాకు ఇక వడ్డీలు పడండి ఆడ. మరి ఇప్పుడు ఉండవా వడ్డీలుగా? ఉండవా అమ్మ? వడ్డీ కడతాను. మరి ఇప్పుడు మాఫ్ చేస్తాడా? వడ్డీ మాఫ్ చేస్తాడా అంటానా? మరి చేస్తే బాగుంటది. మరి వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామన్నారు సీతక్క, రాలేదా ఇంకా మీ వరకు? రాలేదు. ఎంతవరకు వస్తున్నాయి మీకు ఇప్పుడు రుణాలు? మేము ఎప్పుడు మంచిగానే కడుతున్నాం. లక్ష తీసుకున్నప్పుడు 4,000 ఒక్క 100 కట్టినాం. వడ్డీయా అసలు కాదు, అంటే పొదుపు 100, లక్షకి 4,000 అప్పు కట్టినాం. మళ్ళీ ఇప్పుడు 2 లక్షలు తీసుకున్నా 8,000 ఒక్క 100 పొదుపు 8,000 అవి కడుతున్నాం. నెలకి 5వ తారీఖు వరకు 5, 6 కడుతున్నాం. ఇప్పుడు మీకు వడ్డీ కడుతున్నారా? వడ్డీ లేని రుణాలు మీ వరకు వచ్చినాయా? మాకైతే వడ్డీ లేని రుణాలనే చెప్పారు బ్యాంకులో. మరి ఎట్లా పడితే తెలియదు. తీసుకుంటారు ఫస్ట్. మరి ఇప్పుడు మా అప్పు తీరేటప్పుడు తెలిసిద్ది. అంతే ఇక అప్పటిదాకా కట్టేదే, ఇక కట్టించుకోవటమే. సో వడ్డీలు ఎట్లా వసూలు చేసిండ్రు అనేది చెప్పారు కదా. సో ఇట్లుంటుంది అనమాట. సో ఒంటరి మహిళలకు పెన్షన్లు ఇవ్వాలని అందరం కోరుకుంటున్నాం. అయితే అట్లనే ఎన్ని పెండింగ్లు ఉన్నాయి ఇప్పటి వరకు పెన్షన్ అప్లికేషన్లు అంటే అక్షరాల 29 లక్షల అప్లికేషన్స్ ప్రభుత్వం దగ్గర పెండింగ్లో ఉన్నాయి. ప్రభుత్వం వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుందో అందరూ కూడా తెలిసిందే. మరి ఇప్పటి వరకు అట్లీస్ట్ అందులో సగం కూడా క్లియర్ చేయలేదు. సగం క్లియర్ చేస్తుందన్న నమ్మకం కూడా లేదు. సో ఇప్పుడు ఏదైతే 2 లక్షల పెన్షన్లు ప్రభుత్వం ఇవ్వాలని నిర్ణయించిందో అందులో ఫేక్ పెన్షన్దారులని కొంతమందిని, చనిపోయిన వారు పెన్షన్ తీసుకుంటున్నారు ఇంకొంతమంది, ఇంకొకటి లైవ్ అథెంటికేషన్ అంటే మేము బతికే ఉన్నాం సార్, మేము చచ్చిపోలేము అని ఎవరైతే పెన్షన్దారులు చెప్పుకోవడంలో ఫెయిల్యూర్ అయినరో వాళ్ళకి సంబంధించిన పెన్షన్స్ని అట్లా కట్ చేసారు. సో అట్లా కట్ చేసుకుంటూ పోయిన తర్వాత అవన్నీ తెలుసా, 1,48,000 మంది పెన్షన్లకు కట్ అయింది. అందులో 1,00,000 మంది గ్రామాల్లో ఉండేవాళ్ళే. 1,00,000 మంది గ్రామాల్లో ఉండే వాళ్ళ పెన్షన్లు కట్టేనే. 48,000 మంది మున్సిపాలిటీస్లో ఉండే వాళ్ళకి కట్టేనే.
సో ఏ పాపం ఎరగక లైవ్ అథెంటికేషన్ టెస్ట్ అధికారులు సర్వే చేసేటప్పుడు వాళ్ళ అందుబాటులో లేక తాళం వేసి సావులకని కొంతమంది, దావత్లకని కొంతమంది, వాళ్ళ పిల్లల దగ్గరికి నా రోజు వచ్చిపోదామని ఇంకొంతమంది వృద్ధులు సిటీ పొంటి పోయినప్పుడు వాళ్ళు ఒక రోజు 2 రోజులు చూసారు, కనీసం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా తెలియని పరిస్థితుల్లో వాళ్ళ పెన్షన్స్ కట్ అయినాయి. ఆ పెన్షన్దారులందరూ ఇప్పుడు నేను పెన్షన్స్ ఎక్కడ మళ్ళీ పెట్టుకోవాలి? సర్పంచ్ దగ్గరకు పోవాలా, లేదంటే వార్డ్ మెంబర్ దగ్గరకు పోవాలా, ఎక్కడ పోయి అప్లికేషన్ చేసుకోవాలో తెలియదు. ఈ నెల వాళ్ళకి పెన్షన్స్ పడలేవు, ఎందుకు పడలేవో కూడా తెలియదు. ఇది ఇట్లుంటే ప్రభుత్వం ఇప్పటికే మేము 19 లక్షల మంది పెన్షన్లు ఇస్తున్నాం, అందులో 16 లక్షలకు సంబంధించిన వెరిఫికేషన్ పూర్తయింది అంటుంది. మరి వెరిఫికేషన్ పూర్తయిందంటే మిగతా 4 లక్షలకు సంబంధించి ఏంది అని అంటే ఈ 16 లక్షలు చేసినప్పుడే మాకు దాదాపు 1,48,000 ఫేక్ పెన్షన్దారులను మేము ఏర్పారేసినాం అంటుంది. ఇక మిగతా 4 లక్షలు కూడా తెలిసిందే, ఇంకొక 1,00,000 మందిని లేదంటే 1,50,000 మందిని ఏర్పారేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇందులో మహబూబ్ నగర్, జగిత్యాలకు సంబంధించిన వృద్ధుల సంఖ్యనే ఎక్కువ ఉంది, టాప్ లిస్ట్ వాళ్ళే. తర్వాత నల్గొండ, మెదక్, వరంగల్, సిద్దిపేట, జనగాం ఇట్లా ఉందన్నమాట. అంటే ఏదైనా కొత్త పెన్షన్ స్టార్ట్ చేస్తున్నామంటే పాత పెన్షన్స్ ఏర్పరిస్తారు. కొత్త ఇందిరా మిల్లు ఇస్తున్నారంటే డబుల్ బెడ్రూమ్ బెనిఫిషియర్స్ని ఇక మీరు బెనిఫిషియర్ గారు తాళం వేస్తారు కాబట్టి మీ ఇల్లు మేము గుంజుకుంటున్నామని గుంజుకొని ఎవరైతే క్యూ లైన్లో ఉంటారో వాళ్ళకి ఇచ్చేస్తారు. సో ఇట్లుంటుంది అనమాట. సో ఇళ్ళ విషయం ఓకే, కానీ ఈ వృద్ధుల విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయము గోసపెడుతుంది. గత ప్రభుత్వం వాళ్ళకి పింఛన్ ఇస్తే ఈ ప్రభుత్వం వచ్చి వాళ్ళని రద్దు చేస్తుంది. సో చనిపోయిన వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడితే వాళ్ళని పైన క్రైమ్ కేసులు పెడుతున్నారు, ఓకే మంచిదే. కానీ బ్రతుకున్న వాళ్ళు అది నిరూపించుకోకపోతే వాళ్ళకు ఒక డెడ్ లైన్ ఇచ్చి వాళ్ళు ఈ తారీఖు నుంచి ఆ తారీఖు వరకు మేము ఒక 15 రోజులు, నెల రోజులు ఇస్తున్నాం, నిజంగా మీరు బెనిఫిషియర్స్ అయ్యుండి మీ పెన్షన్ కనుక కట్ అయితే మళ్ళీ ఇట్లా అధికారులను పోయి మీరు కలవండి, లేదంటే ఈ అప్లికేషన్ పెట్టుకోండి, మళ్ళీ మీకు వచ్చే నెల నుంచి పెన్షన్ ఇస్తాం అనే మాట ఎక్కడా లేదు. ఇక ఇప్పుడు ఇప్పటికే పెండింగ్లో ఉన్న 29 లక్షల అప్లికేషన్స్ ఉన్నాయి కదా, అందులో ఈ కనీసం ఒక 50 నుంచి 60 వేల అప్లికేషన్స్ అందులో అదనంగా చేరుతాయి. ఇక వాళ్ళకి ఎప్పుడు వస్తాయి? మేము ఫస్ట్ అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకే మేము ఇస్తామంటే ఆల్రెడీ 3 సంవత్సరాల నుంచి ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకున్నారో వాళ్ళ అప్లికేషన్స్ ఇప్పుడు ఉన్నాయి. ఇక ఇప్పుడు కొత్తగా ఈ ఏడాది పెట్టుకుంటే వచ్చే ప్రభుత్వం వీళ్ళకి ఇవ్వాలేమో అన్నట్టే ఉంది గోస. ఇక ఇట్లా ఒంటరి మహిళలకు పెన్షన్లు ఇవ్వాలంటే ఉన్న పెన్షన్లు కూడా తీసి ఒంటరి మహిళలకు పెన్షన్లు ఇస్తామని సీతక్క అనౌన్స్ అయితే చేసింది. మరి అది అమల్లోకి ఎంతవరకు వస్తుంది అంటే జూలై 15th అని ఒక టార్గెట్ పెట్టింది. సో జూలై 15th ప్రభుత్వం ఆ రోజు పెన్షన్లు ఇవ్వాలి అని నిర్ణయిస్తే ఇదే జూలై 15th మనం ఇందాక వీడియోలో కూడా మాట్లాడుకున్నాం, రైతులకు జూలై 15th, కొత్త పెన్షన్స్కి జూలై 15th, ఇప్పుడు ప్రభుత్వంలో ఉండే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్కి జూలై 15th. సో అందరికీ జూలై 15th ముహూర్తం అనేది పెట్టింది. సో ఈ ముహూర్తంలో ఎంతవరకు సక్సెస్ అవుతారు అనేది చూడాలి. అండ్ ఒంటరి మహిళలకు సంబంధించిన ఒక గుడ్ న్యూస్ ఏంటంటే వాళ్ళకి మహిళా సంఘాలు ఏర్పాటుకి వడ్డీలోని రుణాలు ఇవ్వడంతో పాటు వీళ్ళకి ఫస్ట్ ప్రయారిటీగా హైవేల పైన ఫుడ్ కౌంటర్స్ పెట్టుకునే అవకాశం. సిటీలో జిహెచ్ఎంసీ ఊకోదు, హైవేల పైన ఫుడ్ కోర్ట్స్ పెట్టుకోవడానికి వీళ్ళకి వడ్డీ లేని రుణాలు ఇస్తాము అని ఏదైతే సీతకు అనౌన్స్ చేసిందో అది అందరూ కూడా వెల్కమ్ చెప్పాల్సిన ఒక గుడ్ న్యూస్, ఒక కొత్త స్కీము అని అయితే చెప్పొచ్చు ఒంటరి మహిళల కోసం.